బెల్లీ ఫ్యాట్ చాలా స్టబ్బన్‌గా ఉందా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పటికీ రిజల్ట్స్ కనిపియట్లేదా? అయితే మీరు ఈ 3 సీక్రెట్స్ మిస్ అవుతున్నారు. టిప్ 3 చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీ బెల్లీ ఫ్యాట్‌ని వితిన్ ఫ్యూ డేస్‌లో కరిగించేసేయొచ్చు. హాయ్, నేను డాక్టర్ మల్లిక. టిప్ 1, మీకు ఫాస్టింగ్ చేసే టైంలో చాలా టైర్డ్‌గా, వీక్‌గా, డిజీగా అనిపిస్తుందా? నిద్ర కూడా పట్టట్లేదా? అయితే ప్రాబ్లం ఏంటిదంటే మీ బాడీలో సాల్ట్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయని అర్థం. సో వాటర్ తాగేటప్పుడు పించ్ ఆఫ్ సీ సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మీరు చాలా యాక్టివ్గా బ్యాలెన్స్గా ఉంటారు. డోంట్ ఇగ్నోర్ ఇట్, దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. టిప్ 2, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు 16-8, 18-6 ఫాస్టింగ్ విండో పీరియడ్ సెట్ చేసుకుంటారు. కానీ నిజం ఏంటిది అంటే ఫాస్టింగ్ పీరియడ్ అనేది మీ బాడీనే డిక్టేట్ చేయాలి, మీ క్లాక్ కాదు. మీకు ఆకలి వేయట్లేదు అంటే తినకండి. మీ ఆకలే మీ ఫాస్టింగ్ షెడ్యూల్ని డిక్టేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇలా చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎఫిషియెంట్గా బర్న్ అవుతుంది. టిప్ 3, చాలామంది ఫాస్టింగ్ చేసేటప్పుడు కార్బ్స్ తీసుకుంటుంటారు. కానీ మీ బెల్లీ ఫ్యాట్ వితిన్ ఫ్యూ డేస్లో కరిగిపోవాలి అంటే మీ కార్బ్స్ అన్నీ కట్ చేసేసేయాలి, అంటే అప్ టు 0. లైక్ మీరు మఫిన్స్, కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, బ్రెడ్, సీరియల్స్ ఇవన్నీ ఆపేసేయాలి. స్విచ్ టు రియల్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్, ఎగ్, ఫిష్, చికెన్, దీనికి స్విచ్ అయిపోవడం వల్ల మీ బాడీ షుగర్ని బ్రేక్ చేయకుండా మీ బెల్లీ ఫ్యాట్ మీద అటాక్ చేస్తుంది. సో వితిన్ 7 to 10 days లోపు మీ బెల్లీ ఫ్యాట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీ బాడీలో చేంజెస్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. సో చాలా సింపుల్ అండి. ఫస్ట్ వన్, సీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. సెకండ్, మీ బాడీ మీ ఫాస్టింగ్ షెడ్యూల్ని సెట్ చేయాలి, మీ క్లాక్ కాదు. థర్డ్ వచ్చేసరికి కార్బ్స్ని మొత్తానికి కట్ చేసేయండి.